హలో అందరికీ. ఈరోజు మా బాబు హ్యాపీనెస్ చూడండి, ఆడుకుంటున్నాడు. ఫస్ట్ టైం వాళ్ళ డాడీ వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకొచ్చాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా పాప స్కూల్కి వెళ్ళేదాకా అయితే ఇంకా డైలీ టెన్షన్. ఈరోజు అయితే వచ్చేసి ఇడ్లీ వేశాను. 2 ప్లేట్స్ ఇడ్లీ వేసి పొయ్యి మీద పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి పప్పు ఉడికించుకున్నాను. పప్పు ఉడికించుకొని ఉట్టిపప్పు ఉడికించాను. నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేశాను. చట్నీకి వచ్చేసేసి చట్నీ కోసం పప్పులు, పుట్నాలు, శనక్కాయ పప్పులు, ఉప్పు, అలాగే 2 టమాటాలు మగ్గబెట్టేసేసి చట్నీలో ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేశాను. నెక్స్ట్ వచ్చేసి చట్నీ అయితే ఇంకా మిక్సీ పట్టేసేసాను. చట్నీకి ప్రిపేర్ చేసేసాను. మొత్తం దాన్ని ఒక గిన్నెలోకి తీసేసేసుకున్నాను ఫాస్ట్గా. తర్వాత ఇంకా పప్పు ఎనుపుకోవాలి. ఫాస్ట్గా కుక్కర్ తీసేసి పప్పు అయితే ఎనిపాను. ఈ కుక్కర్ని నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇండక్షన్ స్టవ్ ఉంది. ఇండక్షన్ స్టవ్కి ఈ స్టవ్కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ కుక్కర్, ప్రెస్టేజ్ వాళ్ళది, జడ్జ్ కంపెనీ వచ్చేసేసి ఇది 1000 రూపీస్ అలా పడింది. మూత ఇన్సైడ్ వస్తుంది, బయటికి పొంగదు. మీకు కావాలంటే ఇది అమెజాన్లో ఉంది, తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ఉడికినాయి. గబగబా ఫాస్ట్గా మా పాపకి అయితే ఇడ్లీ పెట్టేసి ఇచ్చాను. అందులో మా 2 ఇడ్లీలు కూడా తినదు. నెక్స్ట్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. పప్పు, కాకరకాయ ఫ్రై ఉంటే అది కొంచెం పెట్టాను. నార్మల్ పప్పులో కాకరకాయ బాగుంటుంది. మా పాప అయితే రెడీ అయ్యి బయటకు వచ్చేసేసింది. బస్ కోసం చూస్తూ ఉంది, షూ క్లీన్ చేసుకుంటుంది. నేనైతే లంచ్ బాక్స్ ఇస్తానని వెయిట్ చేస్తూ ఉంది, అది ఎదురు చూస్తాను చూడండి. ఇంకా ఫాస్ట్గా ఇందాక అక్కడ పెట్టిన బాక్సెస్ అన్నీ క్యారియర్లోకి పెట్టి ఇచ్చేసాను. బస్సు వచ్చేసింది, హారన్ కొడతా ఉన్నారు బయట. ఎక్కేసింది, నేను వెళ్ళే లోపలే బస్సు ఎక్కేసేసింది లోపలికి. బస్సు ఎక్కింది, అది కొంచెం చూడండి కనపడుతుంది. ఆమె రోజు స్కూల్కి వెళ్ళేదాకా టెన్షన్ లైఫ్.